హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను గోబీ ఫ్రైడ్ రైస్ని చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే, బయట కొనేలాగా సేమ్ అలాగే ఇంకా హైజీన్గా చాలా బాగా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసి ఒక ప్లేట్లో వేసి నిమ్మకాయ కొంచెం ఉల్లిపాయ పెట్టి ఇచ్చేసేయండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసి మీకు ఇస్తారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ గోబీ ఫ్రైడ్ రైస్ కోసం ఇక్కడ నేను 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఈ బాస్మతి రైస్ లేకపోతే రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే రైస్ అయినా వాడుకోవచ్చు. ఇలాగ తీసుకున్న రైస్ని ఒక 3 సార్లు కడిగి నీళ్లు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోండి. ఈ బియ్యం నానేలోపు ఒక మీడియం సైజు గోబీని, కాలీఫ్లవర్ అంటాం కదా, దాన్ని తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి వేడి వేడి నీళ్ళని 1 లీటర్ వరకు పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత అన్నీ ఒకసారి ఇలాగా లోపలికి మునిగేటట్టు అనుకొని ఒక 10 నిమిషాలు ఈ వేడి నీళ్ళల్లో ఉంచేయండి ముక్కల్ని. తర్వాత ఇలా 1 లీటర్‌న్నర నీళ్లు తీసుకొని ఒక గిన్నెలోకి కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్ళని బాగా తెరలనివ్వండి. ఇలాగ నీళ్లు తెరులుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్నంతా ఈ నీళ్ళల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నాన్ని ఉడికించుకోవాలండి. మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టొద్దు, ముద్దయిపోతుంది. ఇప్పుడు ఇలాగా హై ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోండి. రైస్ అనేది ఉడికిపోతుంది. ఇలా కొంచెం ఒక 2 మెతుకులు తీసుకొని రైస్ని ఒత్తి చూస్తే కొంచెం మెత్తగా ఇలా విరిగిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో ఈ నీళ్ళన్నిటినీ ఉంచేసుకోవాలి. ఇలా ఉంచేసుకొని చిల్లుల గిన్నెలోకి వేసేసుకోండి అన్నాన్ని. ఇప్పుడు కొంచెం చన్నీళ్ళు పోసుకోండి. రైస్ అనేది ఎక్కువ ముద్దగా లేకుండా ఉంటుంది. ఇలా చన్నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ ఒడిచిపోయేటట్టు ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టి అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వండి దీంట్లోనే. ఇప్పుడు ఈలోపు గోబీ ముక్కల్ని వేడి నీళ్ళల్లో నుంచి తీసి నీళ్ళేమీ లేకుండా కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే ఒక 3/4 టీ స్పూను నార్మల్ కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి నీళ్లు పోసేసుకోవద్దు, జారైపోతుంది. ఇప్పుడు ఇలాగా కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని పిండిని కలుపుకున్న తర్వాత ఇక్కడ కొంచెం నాకు పిండి తగ్గినట్టు అనిపించింది ముక్కలకి పైన కోటింగ్ అనేది. అందుకని నేను ఇక్కడ మళ్ళీ 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నాను. మీరు ముందే ఒక 3 టేబుల్ స్పూన్ల మైదా, ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని కూడా ముక్కలకు బాగా పట్టించుకోండి. కోటింగ్ అనేది ఇలా ఉండాలండి ముక్కల పైన. చూసారా? ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇలాగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక రెడీ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలన్నిటినీ ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే వీటిని కదపొద్దండి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు. గోబీ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగతా ముక్కలన్నిటినీ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. పిల్లలకి ఇలాగే చేసిచ్చి ఒక టమాటో కెచప్ వేసి ఇచ్చినా తినేస్తారండి. ఇలా వద్దు అనుకుంటే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం ఇలాగా ఒక కడాయిని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇనుప బాండి ఉంటే పెట్టుకోండి, చాలా బాగా వస్తుంది ఫ్రైడ్ రైస్కి. నా దగ్గర లేదు, అందుకని ఇలా పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక 3-4 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను అంతా కలుపుకొని కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి.
ఉల్లిపాయ ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ఒక చిన్న క్యారెట్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఉంటాయండి అంతే. ఒక చిన్న క్యాప్సికమ్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ క్యాప్సికాన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇప్పుడు ఈ పొడులన్నిటిని దీంట్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నానండి. ఇది మీ దగ్గర లేకపోతే దీని ప్లేస్లో నిమ్మరసం వేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు ఈ సాస్లన్నీ వీటిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని కొంచెం ఈ సాసెస్ని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలోకి వేయించి పెట్టుకున్న గోబీ ముక్కలన్నిటినీ వేసుకోండి. అలాగే ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నానండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే ఉల్లికాడలు ఈ టైంలో వేసేసుకోవచ్చు. నా దగ్గర లేవు, అందుకని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నాన్ని నిదానంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు కలుపుకుంటూ బాగా వేడెక్కనివ్వాలి. కడాయి అనేది పెద్దగా ఉంటే రైస్ అనేది విరిగిపోదండి. ఇక్కడ నాకు కొంచెం కడాయి చిన్నగా ఉండేసరికి రైస్ అనేది కొంచెం ముక్కలైంది. అంతే, ఒక 3 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుంటూ అన్నాన్ని వేడెక్కనివ్వండి. అంతేనండి, ఇంట్లోకే కదా ముక్కలైనా తినేస్తారు, ఏం పర్లేదు, బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. ఒక 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, గోబీ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా మీరు ట్రై చేసి ఒక ప్లేట్లో వేసి కొంచెం నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇచ్చేయండి. సూపర్గా తినేస్తారు. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.